ప్రత్యేక ప్రతిపత్తి విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటంలో ప్రభుత్వం బాగా జాప్యం చేస్తుంది, లేకపోతే ఇస్తారాల్లో ఇది తెలియని పరిస్థితుంది. ఇది గనక రాకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు అని చెప్పేసి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు కదా, పాత ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరిగిందా లేదా? ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధికి చేయూత అవుతుంది. ఎందుకంటే ఆదాయం ఎక్కువగా హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి హోదా ఇమ్మని అడిగింది నేను, వీళ్ళు కాదు. వీళ్ళు మాట్లాడే వాళ్ళకి ఎవరికి ఆ రోజు గుర్తు కూడా లేదు, వాళ్ళకి ఎవరికి గుర్తు కూడా లేదు, అసలు ఆ విషయం పట్టించుకొని కూడా లేదు వాళ్ళు. ఒకటి. రెండవది, ప్రత్యేక హోదా ఇవ్వడానికి 4 రకాల కారణాలు ఉన్నాయి. 1 అటవీ ప్రాంతం అయి ఉండాలి, 2 కొండ ప్రాంతం అయి ఉండాలి, 3 సరిహద్దు ప్రాంతం అయి ఉండాలి, 4 రెవెన్యూ తక్కువగా ఉండాలి. ఈ 4 ఉంటే తప్పితే ఇవ్వడానికి వీలు లేదని స్పష్టంగా గాడ్గిల్ ఫార్ములాలో చెప్పున్నారు. మనకు ఆ మొదటి 3 లేవు, 4వది ఉంది మనకి. అది దృష్టిలో పెట్టుకొని నేను చెప్పింది. నాకు ఆ కోరికను కోరినప్పుడు ఆ మాత్రం నాకు దూరదృష్టి లేదు తెరవదా. ఇన్ని విషయాలు తెలిసిన ఇంత అనుభవం తర్వాత మీరు అస్సాంకి ఇచ్చారు, నాగాలాండ్కి ఇచ్చారు, ఉత్తరాంచల్కి ఇచ్చారు, హిమాచల్కి ఇచ్చారంటే అవన్నీ కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు కూడా విదేశాలతో బోర్డర్గా ఉన్నాయి. ఇక్కడ ఈ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటుని మేము భర్తీ చేస్తాము, 5 ఏళ్ల పాటు భర్తీ చేస్తామని చెప్పింది. చెప్పిన తర్వాత ఆర్థిక శాఖ చర్చ మొదలైంది. ఒకసారి రెవెన్యూ లోటు భర్తీ అయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మరి 7 రాష్ట్రాలు వెంటనే అడుగుతున్నాయి, ఆల్రెడీ అడిగాయి కూడా. తర్వాత ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదని ప్రధానమంత్రి ఈ విషయం పైన వదోపోదా జరుగుతూ ఉంటే దీన్ని ప్రణాళికా సంఘ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ని దీనిపైన అధ్యయనం చేయమని చెప్పాడు. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆ రోజు నేను అడిగిన తర్వాత వారు చట్టంలో కానీ పెట్టుంటే చట్టం బైండింగ్ అందరికీ. హామీ అంటారా, గరీబీ హటావో అని 50 ఏళ్ల కింద కాంగ్రెస్ చెప్పింది. అవును. ఇప్పుడు కొంతమంది నాయకులు కేసులు పెట్టాము మేము రిజిస్టర్ చేయడం అన్నారు. కేసులు పెడితే వీళ్ళు ఎవరు ఒకరు బయట ఉండరు. ఎందుకంటే వీళ్ళు 50 ఏళ్ళలో ఇచ్చిన హామీల్లో ఏ హామీ నెరవేరలేదు అందరికి కూడా తెలుసు. ఎన్ని హామీలు ఇచ్చారో, ఎలాంటి హామీలు ఇస్తారో మనకు తెలుసు. అందుకే ఈ హామీలు ఎవరిస్తారని కూడా జనం చూస్తారు. మీరు తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చి నేను ₹2 కిలో బియ్యం ఇస్తానని ముందే అన్నాడు ఆయన. అంటే విజయభాస్కర్ రెడ్డి నేను ₹1.90 ఇస్తానని వదిలిపెట్టాడు. జనం నమ్మదా, ఎందుకంటే విశ్వసనీయత లేదని. ఇక్కడ నేను ఏమంటున్నానంటే అప్పుడే కానీ చట్టంలో పెట్టుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. 1. రెండవది, చేయకుండా ఏం చేశారు వాళ్ళు? మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ప్రణాళిక సంఘాన్ని అన్న సమావేశపరిచి ఆమోదింపజేయండి అని చెప్పాను. నేను చేయదా. నేను వెళ్ళాను మరుసటి రోజు ప్రణాళిక సంఘానికి. పత్రికలో ప్రముఖంగా ఫోటో కూడా వేశారు, మౌంటోక్సీని కలిచారు. తర్వాత ప్రణాళిక సంఘానికి వెళ్ళిపోతూ నివేదించారు వాళ్ళు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చేసింది అదే. ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్కి దీన్ని నివేదించాడు. నీతి ఆయోగ్ దీని పూర్వపరాలు అధ్యయనం చేస్తుంది. తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. 1. తర్వాత త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేదని చెప్పని విమర్శించే వాళ్ళు ఎవరు ఉన్నారో 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, త్వరితగతిన కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. నిర్ణయం తీసుకున్నారు లేదా అని ఉదాహరణ మీకు తెలంగాణ 2004లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. సోనియమ్మ, కేసీఆర్ కలిసి మీటింగ్లో మాడారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్ర విభజన ఆలస్యం చేసిన వాళ్ళు విభజన చేస్తామన్నప్పుడు భవిష్యత్తులో ఏర్పడే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ కొన్ని సంస్థలు ఏవైతే ఇప్పుడు మేము వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్రానికి తరలిచ్చామో వాటిని కొన్ని ఆ ప్రాంతంలో పెట్టుండొచ్చు కదా. పెట్టుంటే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది కాదు, రాష్ట్రానికి కూడా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. చేయలే వాళ్ళు. కారణం ఏందో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే ప్రభుత్వము ఇందాక నేను చెప్పిన మాట అది అండర్లైన్ చేయాల్సింది. ఈ రాష్ట్రానికి చేయూత అనేది నిరంతర ప్రక్రియ. ప్రతి విషయంలో మీకు కందిపప్పు ధర పెరిగింది, సామాన్యుడికి అందుబాటు కానంతగా పెరిగింది. దాన్ని మనం క్యాబినెట్ కూడా చర్చించాను. దాని మీద మంత్రివర్గ ఉపసంఘం కూర్చొని చర్చిస్తూ విదేశాన్ని దిగుమతి చేసుకోవాలి. తక్షణం ఏం చేసామండి, 1700 టన్నులు ఆంధ్రప్రదేశ్కి 1700 టన్నులు కందిపప్పు కేటాయించాం. ముఖ్యమంత్రి గారు మిగతా ముఖ్యమంత్రులు తెలుసుకునే లోపలే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వండి నేను తీసుకుంటా అన్నాడు. అలా ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఎందుకంటే అన్యాయం జరిగింది కాబట్టి, అంతేగాని నేను ఆంధ్రవాణి కాబట్టి అని కాదు. నేను భారతదేశానికి సంబంధించిన మంత్రిని, దేశాన్ని అంతా కూడా చూసుకోవాల్సి ఉంది. ఆ ప్రత్యేక దృష్టి తప్పనిసరిగా ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. అందుకే రికార్డు స్థాయిలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాని సంస్థలు ఇంత తక్కువ టైంలో వచ్చినాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సహకారాలు అదేవిధంగా అందుతాయని. ఇప్పుడు విశాఖపట్నానికి మెట్రో అంగీకరిస్తుంది, విజయవాడకి మెట్రోని అంగీకరిస్తుంది. ఆఖరికి నేను మామూలుగా మెట్రో రిపోర్టు తయారు చేసి ఢిల్లీ వచ్చి నాకు ఇవ్వాలా, నేను విజయవాడ వచ్చాను రిపోర్ట్ తీసుకోవడానికి. ముఖ్యమంత్రి ఇద్దరు ఉంటే అక్కడే నిర్ణయం అయిపోద్దని టెండర్ పిలుస్తూ ఉన్నారు. అందువల్ల వేగవంతంగా అభివృద్ధి. తర్వాత కొంతమంది చెప్పే సలహా ఏంది, మీరు కేంద్రంతో తెగతింపులు చేసుకోండి. కేంద్రంతో కలిసి సహాయం పొందాలి, కలిసి నడవాలి. కేంద్ర సహకారం లేకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏది ముందుకెళ్ళదు. కొద్ది రోజుల్లో ఉత్తరాంచలు, హిమాచలు,
ఈ నార్త్ ఈస్ట్ 7 రాష్ట్రాలు మొత్తం అన్నీ కలిపి 11 రాష్ట్రాలు అయితే ప్రత్యేక హోదా ఉన్నాయో వాటి ఆర్థిక పరిస్థితులు ఎందుకు తొందరలో నేను తెలియజేస్తాను ప్రజలకు అందరికి కూడా. ప్రత్యేక హోదాగా ఇవ్వగానే అన్ని సమస్యల పరిష్కారం కావు. అది సర్వరోగ నివారణి సంజీవని కాదు. ప్రత్యేక హోదా వల్ల తప్పనిసరి మేలు జరుగుతుంది కొంత, దాంట్లో అనుమానం లేదు. లేకపోతే నేను ఎందుకు అడుగుతాను? దానికి వచ్చినట్టు ఈ పరిస్థితులను ఇవాళ మన నీతి ఆయోగ్ దాన్ని చర్చిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం దానికోసం వెయిట్ చేస్తుంటామా? దాన్ని రాజకీయ సమస్యను చేద్దామా? ప్రధానమంత్రికి గడ్డిబొమ్మ తగలబెడదామా? ముఖ్యమంత్రికి నిరసన తెలియజేద్దామా? కేంద్ర మంత్రులు రావద్దు, అడుగు పెట్టకుండా మన ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, కేంద్ర మంత్రులు రానివద్దని. రానికపోతే ఎవరికి నష్టం అవుద్ది? రాష్ట్రానికి మేలు కావాలని కోరే వాళ్ళు ఎవరైనా కేంద్రంతో కలిసి నడవాలని కోరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది. ప్రజల్లో అనుమానాలు రేకెత్తింపజేసి కొంతమంది వాళ్ళలో ఉన్నట్టు ఎమోషనల్ ఇష్యూగా ఉన్నట్టు మనకు రాగానేదో అన్నీ అయిపోతాయనుకునే భావన కొంత కల్పించున్నారు. అన్నీ ఇప్పుడు నేను చెప్పిన సంస్థలు ఏవి ప్రత్యేక హోదాలో లేవు. ఇవేవి ఇవ్వకుండా హోదా ఒకటి సరిపోద్దా? అలాగే మీరు మన శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఈ 7 జిల్లాలకు 2 దఫాలుగా 700 కోట్లు కేంద్ర ప్రభుత్వం బ్యాక్వర్డ్ ఏరియా కింద గ్రాంట్ ఇచ్చింది. దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాల్సి ఉంది. కేంద్రం ఇచ్చిన డబ్బులు మనం ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మనం పొందాల్సి ఉంది. ఉపయోగించుకున్న తర్వాత మళ్ళా ఎక్స్ట్రా అడగొచ్చు. ఇప్పుడు పోలవరానికి 1979-80లో శంకుస్థాపన జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. నేను ఆ తర్వాత శిలాన్యాయం అయితే ఈ పునాది రాయి కాస్త సమాధి రాయిగా మారిపోయిందని విమర్శించిన వాళ్ళు నేను ఒకడిని. అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు 250 కోట్లు ఇచ్చారు, మరో 150 కోట్లు ఇచ్చారు, ఇంకా కొరవ కావాల్సిన డబ్బు కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. అలాగే దానికోసం ఆర్డినెన్స్ని జారీ చేశారు. మొట్టమొదటి రోజే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటంటే మొదటి రోజే ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం వెనక ఎవరున్నారో అందరికి కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా ప్రజలకు విషయాలు తెలియజేయాలా, తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయకూడదు. రాష్ట్ర రాజధాని నిర్మాణం అలాగే నవ్యాంధ్ర ప్రదేశ్ యొక్క భవిష్యత్తు కేంద్రము కలిసి మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆఖరిగా రాజధాని నిర్మాణంలో ఎక్కువగా సింగపూర్ ప్రభుత్వం, జపాన్, చైనా ఇటువంటి వాళ్ళని బాగా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న భూమిని ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కువ కట్టబెట్టే ప్రయత్నం కూడా జరుగుతుందన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా ఇన్వాల్వ్ చేయటం మూలంగా టెక్నికల్ సపోర్ట్ ఏదైనా ట్రాన్స్పరెంట్గా జరగద్ది. ఇచ్చేదానికి ఎవరికి అధికారం లేదు ఇంకో దేశానికి కట్టబెట్టడానికి. ఇదంతా ప్రచారం తప్పితే మరే కూడా కాదు. తర్వాత మీ ఊరిలో ఉండే బిల్డర్కి ఇస్తున్నావు నువ్వు, ఏది ఇందాక నేను చెప్పి డెవలప్మెంట్ కోసం అని. దాని బదులు ఒక పెద్ద కంపెనీకి ఇస్తావు అనుకోండి, రేపు ఎంత మేరకు ఇవ్వాలా అనేది ఆడున్న పరిస్థితిని బట్టి చూస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత లాభసాటిగా ఉందా లేదా అది కూడా ట్రాన్స్పరెంట్ మెథడ్స్లో 4 రాష్ట్రాలు 4 దేశాలు ముందుకు వచ్చి నేనైతే ఇంత ల్యాండ్ ఇస్తే ఇంత ఖర్చు పెడతాను, ఇంత డెవలప్ చేస్తాను, నీ ఇన్వెస్ట్మెంట్ లేదు, నీ దగ్గర డబ్బులు కూడా పెద్దగా లేవు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమీ ఇవ్వకూడదు, బాగానే ఉంటుంది. నాకు ఎప్పుడు సామెత గుర్తొస్తుంది, ఈ మధ్య అందరికీ చెప్తా ఉన్నా, పంచాలంటారు. అన్ని పంచాలంటే ముందు పెంచాలి కదా, పెంచకుండా పంచితే ఏమవుద్ది అందరికి కూడా తెలుసు. అలాగే ఈ మన దగ్గర ఆర్థిక నిధులు సైనంత లేనప్పుడు ఇతరులకు సహకారం తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ట్రాన్స్పరెంట్ మోడల్లో పారదర్శకత్వం కానీ ముందుకు వెళితే ప్రజల నుంచి పెద్ద అభ్యంతరం వస్తుంది నేను అనుకోను. విమర్శించేవాడు అంటారా, వీళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, మనం ఏం చేయలేము వాళ్ళని. కానీ మనం ప్రజలకు ఉన్న విషయాలు తెలియజేయాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ముఖాముఖి కార్యక్రమానికి సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.